మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రేక్షక మహాశైలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగు వారందరికి గుర్తుకొచ్చేది పంచాంగం. ఈ సంవత్సరం ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మా కెరియర్ ఎలా డెవలప్ అవుతుందని ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులు అయిన వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? తప్పనిసరిగా తల్లి, ప్రేక్షక మహాశైలకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయం ఎలా ఉండబోతా ఉంది, దాని నుంచి వచ్చేటువంటి ఖర్చులు ఎలా ఉంటాయి, అదేవిధంగా వీరు చేసేటువంటి వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు ఎలా ఉంటాయి, అవమానాలు ఎలా ఉంటాయి, వీటి గురించి మనం తెలుసుకున్నట్టయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము పరాభవనామ సంవత్సరంలో 5, వీరికి అయ్యేటువంటి ఖర్చు 14%. అదేవిధముగా వీరికి జరిగేటువంటి యోగంలో కానీ ఉండేటువంటి గౌరవ మర్యాదల్లో రాజ్యపూజ్యం అంటారు దాన్ని, ఇది 5. అదేవిధంగా వీరికి కలిగేటువంటి అవమానం 4. అంటే ఓవరాల్గా వీరు ఎంత కష్టపడి సంపాదించినా వచ్చేటువంటి ఆదాయం తక్కువైతే ఖర్చు అనేటువంటిది పెరుగుతుంది. అంటే దీన్ని బట్టి వీరికి అప్పులు ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. దీంట్లో కాస్త యోగకరమైనటువంటి అనుగ్రహం ఉన్నది. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. అందుకని ఉద్యోగం చేస్తున్నా కానీ ఏదో ఒక వ్యాపారం చేయాలనేటువంటి తపన ఈ వృషభ రాశి వారికి ఉంటుంది. పరాభవనామ సంవత్సరంలో ఓవరాల్గా వీరు ధనం పట్ల, అంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నా కానీ ఉద్యోగం చేస్తున్నా వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయం తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ వృషభ రాశి వారికి పరాభవన సంవత్సరం ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలన్నీ ఇప్పుడు వసూలు అవుతుంటాయి. వసూలు అయినవన్నీ కూడా నిలబడవు. పాప వీళ్ళు ఎదురు చూసినటువంటి లక్షల్లో ఉన్న, కోట్లల్లో ఉన్న, వేలల్లో ఉన్న ఖర్చు పెరుగుతుంది. ఈ సంవత్సరంతో 10,000 సంపాదిస్తే పాత డబ్బులన్నీ కూడా వీళ్ళకి వసూలు అయ్యి 3 ఖర్చులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒక్కొక్కరికి అడిగితే నేను వివరాలు తెలియజేస్తాను. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే మరి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటారు, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటారు వృషభ రాశి వారికి మొదటి 4 నెలలు ఒకలా ఉంది. అంటే వాస్తవికంగా మనకి ప్రతి రాశి వారికి 6 నెలలు ఒకలాగా, 6 నెలలు ఒకలా చూస్తాం. వృషభ రాశి వారికి మొదటి 6 నెలలు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు రావడం, కలిసి రావడం, పోవడం అన్నీ జరిగిపోతాయి. తర్వాత 6 నెలలు కూడా కాన్స్టెంట్గా ఉంటారు, అంటే స్టెబిలిటీగా ఉంటుంది. నష్టం అనేటువంటిది 2-6 నెలల్లో లేదు, మొదటి 6 నెలల్లోనే అన్ని చూసేస్తారు వీళ్ళు. మరి ముఖ్యంగా చూసుకుంటే మరి విద్యార్థులకి ఈ సంవత్సరంలో ఎలా ఉందంటారు? తప్పనిసరిగా తల్లి, వృషభ రాశిలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి 2వ 6 నెలల్లోనే వీరికి యోగకరమైనటువంటి అనుగ్రహం. మొదటి 6 నెలల్లోనూ కూడా వీరికి అంత ఆశించినటువంటి ఫలితాలు అనేటువంటిది తక్కువగా ఉన్నాయి. కాబట్టి యోగకరమైనటువంటి అనుగ్రహం ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకనంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా కాలేజీలు మారటం, స్కూల్స్ మారటం, ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా కనపడతాయి. దీనివల్ల వీరికి స్థిరత్వం అనేటువంటిది కోల్పోయి చంచల మనస్తత్వంతో విద్యార్థులు అనేటువంటిది జరిగేటువంటి ప్రయత్నాలు కనపడతా ఉన్నాయి. అందుకని 2వ 6 నెలల్లో మాత్రమే వీరు కుదుటపడి మంచిగా చదువుకునేటువంటి అనుగ్రహం అనేటువంటిది ఇక్కడ ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? వృషభ రాశిలో ఉన్నటువంటి వారు, ఉద్యోగంలో చేస్తున్నటువంటి వాళ్ళు పరాభవనామ సంవత్సరంలో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనేటువంటి తపనతోటి ఉంటారు. అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగాలలో ఎక్కడా కూడా వీళ్ళకి ప్రమోషన్లు కానీ ఉన్నతి కానీ ఏది దక్కవు. కాబట్టి మొదటి 6 నెలల్లో మాత్రమే వీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దామని అనుకుంటారు. ఉదాహరణకు షేర్ మార్కెట్ అని, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అని, ఇంటి దగ్గర ఉండి ఏదైనా వస్తువులు అమ్మటం కానీ ఇట్లా, లేదా మీడియాటింగ్ కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఉన్న దాంట్లోనే ఉంటే వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజులలో జాబ్స్ చేయాలంటే ఒక దగ్గర స్థిరంగా చేయాలంటే స్ట్రెస్ ఉంటుంది, వేరేది మారుదాం అని అనుకుంటున్నారు కదా. మరి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు ఏదైనా జాబ్ మారాలి అనుకుంటే వాళ్ళకి ఇది శ్రేయస్కరం అంటారా ఈ సమయం? అంటే ఒక్క వీరనొక్కరనే కాదు తల్లి, వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఉద్యోగాలు మారాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణమే. ఖచ్చితంగా వీరు నచ్చకపోతే మారినా వీరికి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వెంటనే వస్తాయి. అంటే ఒక రకంగా వీరికి ఆదాయం పట్ల, వచ్చేటువంటి రాబడి పట్ల పెద్దగా వచ్చే నష్టాలు ఏమి లేవు. కానీ అంటే వీరు జాగ్రత్తగా ఉండకపోతేనే
కష్టాలు వస్తాయి. అయితే వృషభ రాశి వారికి బద్ధకస్తులుగా చెబుతారు. ఎక్కడున్నారో అక్కడ ఉండిపోతారు. ఎదుగుదల కోసం వాళ్ళు ఆలోచించరు. ఒకే సంవత్సరంలో 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి అలా ఉండిపోతారు వీళ్ళు. అందుకని వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా ఒక స్టాండర్డ్ విధానంలోనే ఉండిపోతారు వాళ్ళు. అందుకని వీరికి అప్పులు ఎక్కువగా పెరుగుతాయని చెబుతారు ఎప్పుడూ కూడా. అంటే అటు వాళ్ళకి ఆశలు ఎక్కువ ఉంటాయి, కదలరు, చేయాలని ఉంటుంది. అలాంటి తపంతో కూడుకున్నటువంటి వారు వృషభ రాశి వారు. గురుగారు ముఖ్యంగా మరి చూసుకుంటే వివాహ యోగం ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో మరి ఈ సంవత్సరంలో శుభవార్త వినే ఛాన్సెస్ ఉన్నాయి? వృషభ రాశి వారు కళ్యాణానికి సంబంధించి 2026 సంవత్సరం పరాభావనామ సంవత్సరంలో శుభవార్తలు 100కు 100% వింటారు, అందులో డౌట్ లేదు. కళ్యాణము, సంతానం రెండు అదృష్ట యోగాలు ఉన్నాయి. వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి నిరాశ నిస్పృహలు వివాహం చెందన కానీ సంతానం చెందన కానీ లేవు. ఎప్పుడైనా కానీ శుభవార్తలు వింటారు వీళ్ళు. చాలా బాగుంది ఆ విషయాల్లో. సంతాన యోగం ఉందంటారా మరి? పుష్కలంగా, సంపూర్ణంగా, యోగకరంగా, అనుగ్రహంగా ఉంది. కళాకారులకి, సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంది? కళాకార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి అప్పులు పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండవది, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్లు ఇలాంటి వాటిలో చిక్కుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి. ఇది కూడా మొదటి 6 నెలల్లోనే. తర్వాత 6 నెలల్లో ఎలాంటి విధానాలు ఉండవు. ఎందుకంటే ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువగా గొడవలు, కొట్లాట్లు, చికాకులు, మధ్యవర్తులుగా సంతకాలు పెట్టినటువంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం ఈ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి తీవ్రమైనటువంటి నీలాప నిందనలు వేసేయాలి. మొదటి 4 నెలలు కూడా రాజకీయ నాయకులకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు వచ్చేస్తాయి. తర్వాత 4 నెలలంతా కూడా వీరు ఆర్థిక పరంగా దిగజారిపోవాల్సి వస్తుంది. తర్వాత 4 నెలలంతా కూడా సాధారణంగా గడిచిపోతుంది. అంటే రాజకీయ నాయకులు ధనం విషయంలోనూ కాస్త జాగ్రత్తలు వహించాలి, మరియు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటి నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ నాయకులకి అవమానాలు తప్పవు. విదేశీ యోగం ఉందంటారా? అలాగే వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు విదేశీ ప్రయాణం చేయాలని అనుకుంటే సంవత్సరం మొత్తంలో ఏమి లేదు తల్లి, ఆఖరిలో అంటే ఆఖరి 4 నెలల్లో మాత్రం వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. గురుగారు ముఖ్యంగా గృహయోగం, వాహన యోగం ఉందంటారు? తప్పనిసరిగా చాలా చక్కటి ప్రశ్న అడిగారు. వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎప్పటి నుంచో కట్టుకోవాలనుకుంటున్నటువంటి ఇంటికల్లా నెరవేరిపోతుంది. రెండోది, సగం కంప్లీట్ చేసి వదిలేసిన ఇల్లు పనులు కూడా అయిపోతాయి. ఎప్పుడో పునాదుల వరకు కట్టి ఇల్లు కట్టుకుందాంలే చూద్దాం అనుకున్న వాళ్ళకి కలిసి వస్తుంది. వీళ్ళకి గృహయోగ సంకల్పం ఉన్నటువంటి వాళ్ళకి, వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి విచిత్రం ఏమిటంటే ఎవరో ఒకళ్ళు కావాలని వీళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు, కట్టుకున్నమ్మా పర్వాలేదులే అని. అదే వీళ్ళకి వ్యయం. అంటే అధికంగా అప్పు కనపడేది దీని ద్వారానే కనపడుతుంది. అంటే దీని ఆకస్మిక ధనలాభం అంటారు, ఆకస్మిక గృహయోగం. గురుగారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంట? వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కానీ మనం చూసుకుంటే వయసు పైబడినటువంటి వారు, అంటే ఒక 40-50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కాస్త దీర్ఘకాలిక రోగాలు వచ్చేటువంటి అవకాశాలు వస్తున్నాయి. వీరికి మిగిలినటువంటి వాళ్ళందరికీ సర్వసాధారణంగానే ఉంది. అయితే వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళల్లో 50 సంవత్సరాలు పైచీలకు ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణాల పట్ల జాగ్రత్త అవసరం. 50 సంవత్సరాల తర్వాత వయసున్నవారు. ఎందుకనంటే వృషభ రాశి వారికి ఓవరాల్గా సంవత్సరకాలం మొత్తంలోనూ కూడా నీటి గండాలు ఎక్కువగా ఉన్నాయి. నీటి గండాలు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లోనే కాలు జారి పడిపోవడం, తడి తగిలి, అలాగే ఎక్కడికైనా వెళ్తే నదిలో ప్రయాణం, ఎక్కడైనా పడవ మీద ప్రయాణం, ఏదైనా ఒక నీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిదిగా చెప్తాను. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? రైతులకి రెండో పర్యాయంలో మిశ్రమైనటువంటి ఫలితాలు పొందుతారు రైతులకు. అయితే రైతుల ఇంట కుటుంబ చికాకులు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశిలో జన్మించినటువంటి రైతన్నల కుటుంబాల్లో మగపిల్లల సంతానం ఉన్నటువంటి వారికి ఇబ్బందులు వస్తాయి రెండో పర్యాయం. ఎందుకనంటే వారు స్థిరత్వం గురించి కానీ, ఆదాయం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, ఎక్కడికైనా వెళ్తానని కానీ ఒక ప్రశాంతత అనేటువంటి కోల్పోతారు. అందుకని వీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. గురుగారు మరి మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి జాతకం మొత్తం చూస్తే వీరికి రాజయోగం అంటారా, లేకపోతే ఈ సంవత్సరం అంతా పోరాటం చేయాలి అంటే? అలా అని కాదు, వృషభ రాశి వారికి రాజయోగంగా చెప్పడానికి ఏం లేదు. వీరికి ఎంత కష్టపడినా కానీ ప్రయత్నము, రాజ్యపూజ్యం అంటారు దాన్ని, అది 5% అయితే వీరికి ఉండేటువంటి అవమానం 4. అంటే 2 బ్యాలెన్స్డ్. ఏదో 1% కాస్త ఊరట, అంటే వారికి ఆత్మానందం అంతే. అందుకని మీరు గమనించండి, ఎప్పుడూ కూడా వృషభ రాశి వారు గత 50 ఏళ్ళ నుంచి ఉన్న 100 ఏళ్ళ నుంచి ఒకటే జీవితం, నో మార్పులు. ప్రతి సంవత్సరాలు ఎదురు చూడటమే సరిపోతుంది. అందుకే మీకు అన్ని రాశుల్లో కంటే వృషభ రాశి ఉన్న వాళ్ళు చాలా భిన్నంగా ఉంటుంది. మందకోడిగా ఉంటారు, కదలరు. వాళ్ళ పరిస్థితులు, విధానాలు అన్నీ అలాగే ఉంటాయి. 100 రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే వారు తీరు.
లోపల పెట్టుకుని దాన్ని పూజ చేస్తుంటారు. ఇది ఎప్పుడు 200 అవుద్దా అని ఎదురు చూస్తారు. అది తీసి బయట పెడితే భయం. అలాంటి పరిస్థితులు వృషభ రాశి వారు. అందుకని వీరికి అవమానాలు, రాజ్యపూజ రెండు సమానంగా ఉంటాయి. వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా. కాస్త ఆచితూచి చేస్తే బాగుంటుంది. మరి మొత్తం మీద గురుగారు ఈ ఏడాది అంతా ఏ దైవారాధన చేయమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? తప్పనిసరిగా వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరు ఆరాధించవలసినటువంటి దైవం శని మహాదేవుడు. శని మహాదేవుని కానీ వృషభ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ పరాభావన అంశంతో కానీ ఆరాధిస్తే మీ ఇంట ఎలాంటి దారిద్ర్యాలు ఉండవు. నేను చెప్పినటువంటి ఉపద్రవాలన్నీ పోతాయి. ఎందుకంటే శని మహాదేవుడు వృషభ రాశిలో ఉన్నటువంటి వాడికి అదృష్ట యోగాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన్ని కానీ విస్మరిస్తే అవన్నీ వచ్చేవన్నీ వెనక్కిపోతాయి. అందుకని శనిదేవుని యొక్క ఆరాధన, శనిదేవుని యొక్క దర్శనము, నవగ్రహ ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. గురుగారు మొత్తం మీద ఈ ఏడాదిలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం తల్లి. నమస్కారం.